Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. అమ్మా, ఈ యువకులేనమ్మా కలిసికట్టుగా పనిచేసి పొలంలో పంటలు పళ్ళనిచ్చే తోటలతో పాటు కోళ్ల ఫారం, డైరీ ఫారం లాంటి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఈ పొలంతో పాటు ఈ ఊరిని అభివృద్ధి పదంలో నడిపించి మునుపటి వైభవాన్ని తీసుకొచ్చారమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరి రూపురేఖలే మార్చేశారమ్మా. ఇన్నాళ్ళకి నా కళ్ళ నెరవేరింది, నా ఆశయం సిద్ధించింది. దానికి కారణమైన ఈ యువకులందరికీ, ఈ ఊర్లో వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను బాబా. ఆ రుణం తీర్చేసుకోవాలనుకుంటున్నాను, తీర్చేసుకుంటాను బాబు. అయ్యి నా మెలగివ్వు, నా అతంతా ఈ ఊరోళ్ళకి సండాలి. ఈ ఊరోళ్ళందరూ చల్లగా ఉండాలి, ఈ భూదేవిలాగా పచ్చగా ఉండాలి, ప్రపంచం వెలిగిపోతూ ఉండాలి. అదే నా కోరిక. అమ్మా అందరినీ అనాథులు చేసి వెళ్ళిపోయావా? మన ఊరందరికీ అన్నం పెట్టిన అమ్మ, అటువంటి అమ్మకి తలకొరువు పెట్టే బాధ్యత మనందరిది. మీ అందరికంటే నాకే ఎక్కువ ఉంది బ్రదర్. ఈమె రక్తం పంచుకు పుట్టిన బిడ్డను నేను. అన్నపూర్ణమ్మ కూడా చిన్నప్పుడు అమ్మ కొట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి పారిపోయిన ఆ శ్రీధరే ఈ శ్రీమంతుడు. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకొని ఆమెకు సేవ చెయ్యాలని, అమ్మ ఆశయాన్ని తెలుసుకొని అది మీ యువత వల్లే సాధ్యమని తలచి ప్రయత్నించి విజయం సాధించాను. కానీ నా దురదృష్టం కొద్దీ నేను వచ్చేసరికి అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలో నుంచి వచ్చిన వెంటనే నేను కొడుకని చెబితే ఎక్కడ బెగ్గతో చచ్చిపోతుందేమోనని చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పే అవకాశంతో పాటు అమ్మ కూడా శాశ్వతంగా దూరం అయిపోయింది. అయ్యా, ఈ 50 సంవత్సరాల ఉత్సవాలకి అన్నపూర్ణమ్మ గారు లేకపోవడం చాలా విచారకరం. కానీ ఈరోజు ఉత్సవంలో కోరుకునే వ్యక్తిని మనందరం కలిసి నిర్ణయించాలి. మనకు ఆర్థిక సమస్యలు లేవు గనక అమ్మవారి ఉత్సవాలనే మనం ఘనంగా జరిపించేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారిని కోరే వ్యక్తిని మన అందరం కలిసి నిర్ణయించుకోవాలి. అయ్యా, గత కొన్ని పర్యాయాలుగా మీ కుటుంబంలోని వ్యక్తే కోరుకుంటున్నారు. ఈసారి కూడా దానికి తగిన వ్యక్తి మీరేనయ్యా. దానికి నేను ఒప్పుకోవాలి కదా. ఈడి జన్మకు మారడు. దానికి కారణం ఉందిగా. నాకన్నా మీకన్నా మన ఊళ్ళో అందరికన్నా ఈ ఊరికి ఏటి కావాలో తెలిసినోడు ఒకడున్నాడు. ఎవరో నీవే చెప్పైతే ఇంకెవరు? ఇగో మన ఆనంద్. మా బావగారితో పాటు మీ అందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. అసూయ స్వార్థంతో వాళ్ళ స్నేహాన్ని విడదీయాలని డబ్బులు తీసుకున్నట్టు నేనే ఈఆర్ఓతో నాటకం ఆడించాను. వీళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా మీద ప్రేమను చూపించారే తప్ప ద్వేషాన్ని చూపించలేదు. కృష్ణమూర్తి గారు కూడా నన్ను క్షమించాలి. అంత మాట అనకండి కన్నబాబు గారు. మీరలా చేయకపోయింటే నా బిడ్డ బాగుపడేవాడు కాదు, ఈ ఊరిని బాగు చేసుండేవాడు కాదు. ఈ ఊరికి ఉపకారం జరగాలని ఆ భగవంతుడు అలా చేయించాడు. ప్రేమతో శత్రువునైనా జయించొచ్చన్న నానుడు ఈరోజు నిజమైనది. ఇప్పుడు మన అందరి అభిప్రాయం ప్రకారం ఆనందే అమ్మవారిని కోరాలని నేను నిర్ణయిస్తున్నాను. కన్నబాబు గారితో పాటు మీ పెద్దవాళ్ళందరూ నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నిజంగా ఈ అవకాశం రావడం నా అదృష్టం. కానీ ఈ ఊరు భవిష్యత్తుని నిర్ణయించే ఇలాంటి కోరిక కోరుకోవడానికి నా వయస్సు, అనుభవం సరిపోవు. ఈ ఊరి పెద్ద నాయుడు గారే ఈ కోరిక కోరితే సబబుగా ఉంటుందని నా అభిప్రాయం. ఎవడు బుద్ధిమంతుడు ఆడే వృద్ధుడు అన్నట్లు రేపుటి తరానికి ఏటి కావాలనో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. అందుకే ఈ కోరికని నువ్వే కోరాలరా ఆనందం. కలెక్టర్ గారు వచ్చినారేటి? నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ అవార్డు కింద ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రకటించిందని తెలియజేయడానికి జిల్లా కలెక్టర్గా చాలా సంతోషిస్తున్నాను. త్వరలో మంత్రి గారు తన చేతుల మీదుగా ఈ అవార్డుని అందజేస్తారు. ఇప్పుడు మా ఊరికి సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇక
వాళ్ళకి ఎవరితో మాకు పనేటి సార్. మీకు నిజంగా సాయం చేయాలనుకుంటే ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలు దుర్భర దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిద్దండి సార్. ఒకప్పుడు మనిషికి కూడు గుడ్డ నీడ కనీస అవసరాలు. ఇప్పుడు విద్యా వైద్యం కూడా వాటితో పాటు చేరినాయి. వాటిని ఎలాగైనా పేదవాడి గడపకు చేరేలా చూడండి సార్. అప్పుడు ప్రతివాడు అధికారాన్ని, ప్రభుత్వాన్ని, మిమ్మల్ని అభినందిస్తాడు, గౌరవిస్తాడు. అవార్డు గురించి చెప్పడానికి వస్తే ఆదరించడం పోయి అహంకారంతో మాట్లాడతారా? క్షమించండి సార్, వాళ్ళ అహంకారంతో మాట్లాడడం లేదు, వాళ్ళ ఆవేదన్ని ఎలగక్కుతున్నారు. ఈ ఊరే కాదు సార్, క్షేత్రస్థాయిలో మీరు ఏ ఊరు వెళ్ళినా మీకు ఇలాంటివి ఎదురవుతుంటాయి. మీరు చెప్పినంత ఈజీ కదండి ప్రభుత్వ ఉద్యోగాలంటే. మా ఒత్తిళ్లు కూడా మాకుంటాయి, కానీ మీ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా సాయం అందేలా చేస్తాం. మంచిదండి. నమస్కారం. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయింది ఏంటంటే మన ఊరి 50 సంవత్సరాల అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 20వ తారీఖు నుండి జరుగుతాయి. కావున మీ చుట్టాలు, బంధువులు, సేంతులు ఎక్కడున్నా తప్పనిసరిగా పిలిపించుకొని అమ్మవారిని పూజించాలా. హో! ఈ అమ్మోరు పండగకి అందరూ ఉండాలటయ్యా. పిల్లోడిని ఒకసారి పిలవయ్యా. అల్లుడికి పిలుపంటే అర్థమంతది గాని కొడుకు పిలిపేటో మన కర్మ గాని. మనూర్లో పండగలు ఎప్పుడు ఆడికెట్ట తెలుస్తుందయ్యా? ఈ ఊరి పొలం రేటెంతో తెలిసినోడికి పండగ తీతి తెలియకుండా ఉంటదే? నీ పిచ్చి గాని. పిల్లోడితో నీకు పట్టింపు లేటయ్యా. పండగ పూట ఊళ్ళో వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. ఒక్కసారి ఫోన్ చేసి రమ్మని పిలువయ్యా. హలో, ఒరే శ్రీరామ్, కోడలు పిల్లలు బాగున్నారా? ఏం లేదురా, ఈ నెల 20వ తేదీ నుంచి మా నూరు అమ్మూరు 50 సంవత్సరాల పండుగరా. అందరూ కలిసి రావాలట్రా. పిల్లలు కూడా తీసుకురండిరా. ఆ ఊరితో మాకు సంబంధం లేదనుకున్నప్పుడు ఆ పండగతో మాకు పని ఏంటి? మీరు చచ్చాకే రమ్మన్నారుగా, అప్పుడు వస్తాంలే. అప్పుడు రావదులేరా, అప్పుడు వస్తే 12 రోజులు ఉండాలిరా. ఇప్పుడు రారా, 9 రోజులు ఉంటే సరిపోతుంది. 3 రోజులు మిగులుతారా నీకు? నాకు ఒకసారి అయ్యా మాట్లాడతాను. హలో నాయన శ్రీరామ్, నీ కన్న తల్లినిరా. నా కడుపులో 9 నెలలు మోసానురా. ఈ తల్లి కోసం ఒక్క 9 రోజులు వచ్చిపోరా. 9 నిమిషాలు కూడా తీరగలేదు ఇక్కడ. ఉంటాను. అరే అరే శ్రీరామ్, చెప్తే ఇన్నవుటే. మనం భూమి అమ్ముతామంతే తప్ప మనం బుర్రలు బద్దలు కుట్టుకున్న రాడాడు. అయినా పండగలని నీవు సచ్చేవని నేను సచ్చానని ఎన్నిసార్లు ఆడు అమెరికా నుంచి పోతాడు. అందుకనే 3 కలిసి ఒకసారి ఎట్టుకుందాం. ఏటయ్యా అది? నీ గొర్రె బరికి ఇంకా అర్థం కాకపోతే ఏడు చెప్తానే. మనం పొలం అమ్ముతామంతే ఆడు పిల్లలతో పాటు పరిగెత్తుకుంటూ వస్తాడు. పిల్ల పాపలతో 10 రోజులు సరదాగా గడిపేసి పొలం అమ్మేసి ఆడు శుభులకి ఇచ్చేసి ఈ జన్మకి విశ్రాంతి తీసుకుందాం. అవునయ్యా. పిల్లలు వస్తున్నారని ఆనందపడిపోతుంది, కానీ తర్వాత ప్రాణాలు పోతాయని మర్చిపోతుంది. పిచ్చిది. ఏంటి మళ్ళీ ఫోన్ చేశారు? నీ అవసరం అర్థమైందిరా. పండగని వెంటనే పొలం అమ్మేద్దాంరా, కానీ ఒక్కసారి పిల్లల్ని కూడా తీసుకురారా. నీకు పుణ్యం ఉంటుంది. సరే వస్తాంలే. వస్తారంట్లే. హాయ్ మై డియర్ చిల్డ్రన్, మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు. ఓ, మీరు విదేశాల నుండి వచ్చిన పిల్లలు కదా. గ్లాడ్ టు మీట్ యూ. మై నేమ్ ఇస్ శ్రీమంతుడు. ఇక నుండి మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఓకే? ఓకే సార్. గనగన గంట గుడిలోనంట నీ మొగుడు సుంట నాతో చెగుంట. హాయ్ మై డియర్ చిల్డ్రన్, ఆర్ యు లైక్ టు ప్లే విత్ దెమ్? ఒరే అబ్బాయిలు, ఇలా రండి, ఇలా రండి. వీళ్ళను కూడా మీతో ఆడించారనుకోండి,
ఇవన్నీ మీకే. ఏ బాబా ఈ బొగ్గు బ్రదర్ ఏదో ఆఫర్ ఇచ్చాడా, ఏడు చేద్దాం. వాటితో పాటు వేయి కొడితే ఈ డీలోకే. ఓకే, ఆర్ యు హ్యాపీ?